ప్రతి అమ్మాయికి ప్రతి నెలలో అయిష్టంగా వచ్చే ఆ 5 రోజులు టైం ఇది. నాకైతే చాలా టైర్డ్ గా ఉంది. మొన్నటి వరకు నేను కూడా చాలా మంది అమ్మాయిల్లాగాని వాళ్ళ హస్బెండ్ ఈ టైంలో ఐస్ క్రీమ్ తెచ్చిస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే తనకి ఈ టైంలో చాక్లెట్ కొనిస్తారు, ప్యాంపర్ చేస్తారు. మా వారేంటో ఇలాంటివి పట్టించుకోరు అని బ్లేమ్ చేసుకుంటూ ఉండేదాన్ని. రీసెంట్ గా వాళ్ళ ఆఫీస్ విజిట్ చేశాక అర్థమైంది తను మా కోసం ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు అని. సో ఐ రియలైజ్ స్టాప్ బ్లేమింగ్ హస్బెండ్. మనం ఇంట్లో ఎంత పని అయితే చేస్తామో వాళ్ళు బయటకెళ్ళి అంతకి త్రిబుల్ వర్క్ చేస్తారు. సో ఇంకా ఈ బ్లేమింగ్ అంటూ చేయకూడదు. నాకు ఏదైనా కావాలి అంటే డైరెక్ట్ గా అడగడమో లేదంటే నేనే చూసుకోవడమో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ రోజు ఆఫీస్ నుంచి రాగానే మా బేబీకి వ్యాక్సినేషన్ అయితే ఉండింది. సో అది కంప్లీట్ చేసుకున్నాక నాకేంటో చాలా టైర్డ్ గా ఉంది. నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తిందామా అని అడిగాను. పాపం అంత వర్క్ చేసి వచ్చి పిల్లాడికి వ్యాక్సిన్ వేయించి టైర్డ్ గా ఉన్నా కూడా స్టిల్ హీ సెడ్ ఓకే. మాన్యువల్ వర్క్ కంప్లీట్ వర్క్ అని కంపేర్ చేసుకునే కంటే ప్రతి జాబ్ లోనూ ఖచ్చితంగా కష్టాలు అలాగే సుఖాలు రెండూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ కోసమే కదా మన వాళ్ళంతా కష్టపడేది. అందరికీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు. కొంతమంది సైలెంట్ గా ఉంటూనే మనకు కావాల్సిన కంఫర్ట్స్ ఇవ్వాలని ట్రై చేస్తారు. అవి వాళ్ళకి అర్థం కానప్పుడు బెస్ట్ పార్ట్నర్ గా మనం కూడా అర్థం చేసుకుని వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడం బెటర్.